హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో ప్రీమియం క్వాలిటీ కంఫర్టర్స్ చూపించబోతున్నానండి. మొన్న జైపూర్ బ్లాక్ ప్రింట్ స్టైల్లో ఉన్న స్క్రీన్ ప్రింట్ కంఫర్టర్స్ అన్నీ వైట్ చూపించాను కదా. ఈరోజు అన్నీ కొంచెం మాపు కాగేలాగా, అది కూడా జెంట్స్ యూజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా, అంటే ఫ్లోరల్ ప్రింట్స్ అయితే కొంతమంది ఇష్టపడరు కదా జెంట్స్, అలాంటి ఇబ్బంది లేకుండా జామెట్రికల్ ప్యాటర్న్స్లో ఈరోజు చూపించబోతున్నాను. 1 by 1 చూసేద్దాం. ఫస్ట్ కంఫర్టర్ వచ్చేసి బ్రౌన్ కలర్ అండి. బ్రౌన్ కలర్కి సెల్ఫ్ డిజైన్ లాగా ఉంటుంది. అలాగే డిజైన్ కూడా జామెట్రికల్ ప్యాటర్న్లో వస్తుందండి. సైజ్ అయితే ఫీట్స్లో వచ్చేసి 5 by 7 ఫీట్స్ ఉంటుందండి అప్రాక్సిమేట్గా. మంచి హైట్ పర్సనాలిటీ ఉన్నా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక ఈ కంఫర్టర్కి రెండో వైపు డిజైన్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి, మీకు పెద్దగా డిఫరెన్స్ కూడా తెలియదు. ఇక్కడ కొంచెం పెద్ద డిజైన్ వచ్చింది, రెండో వైపు కొంచెం చిన్న డైమండ్ చెక్స్ ప్యాటర్న్లో వచ్చింది. ఎవరు కప్పుకున్నా కూడా, అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరు కప్పుకున్నా కూడా మనకి ఈ డిజైన్ ఏంటంటే చిన్న చిన్న మగపిల్లల్లో కూడా చూస్తున్నాం. పూల చొక్కా వేసుకోము, పూల ప్రింట్ ఉంటే దుప్పటి ఇది నాకు వద్దు ఇలా అనే పిల్లల్లో కూడా నేను చూశాను. అందుకనే పర్టికులర్గా చెప్తున్నా. జామెట్రికల్ ప్రింట్ ఉంది కాబట్టి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే షేడ్స్ కూడా కొంచెం డస్టీ షేడ్స్ కదా, కొంచెం మాపుకు కూడా ఆగుతాయండి. కంప్లీట్ వైట్ కాకుండా ఇలా కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే బెడ్షీట్స్లో చూస్తున్నాము డార్క్ కలర్స్ కావాలని, నియాన్ కలర్స్ కావాలని, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు రకరకాలు అడుగుతూ ఉంటారు. అందుకే ఈసారి కంఫర్టర్స్ కూడా ఇన్ని రకాలు తెచ్చాం మనం. ఎవరికి నచ్చేవి వారు తీసుకుంటారని. ఇందులో నెక్స్ట్ కలర్ చూసేద్దాం. నెక్స్ట్ కూడా కొంచెం బ్రౌన్ కలరేనండి. బ్రౌన్ కలర్లో ఇంకొక షేడు డిజైన్ అయితే మీరు ముందు చూసిన డిజైనే. నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఎప్పటిలాగానే ఈ కంఫర్టర్స్ కూడా ప్రతి డిజైన్లోనూ 2 పీసులు ఉన్నాయి. ఇదిగోండి, ప్రతి డిజైన్లో 2 పీసులు ఉన్నాయి. మీరు ఒకటి కావాలంటే ఒకటి తీసుకోవచ్చు, 2 కావాలంటే 2 తీసుకోవచ్చు. మీ చాయిస్ ఎలా అయితే అలా. రెండో వైపు ఈ డిజైన్ వస్తుందండి. చూసారా, చాలా బాగున్నాయి. ప్రీమియం క్వాలిటీ మొన్న వైట్ చేశాను కదా, అందులోనే బ్రౌన్స్ అన్నమాట. హెవీ క్వాలిటీ వస్తుంది. ఫస్ట్ పెట్టిన కంఫర్టర్స్ మీద లిటిల్ బిట్ వెయిట్ కూడా ఉంటుంది, ఎందుకంటే క్వాలిటీ వల్ల. హెవీ క్వాలిటీ ప్యూర్ కాటన్ మల్టీ లేయర్స్ ఉండటం వల్ల కొంచెం వెయిట్ కూడా ఉంటుంది. ఇది క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్ పైన బ్రౌన్తో డిజైన్ వచ్చింది ఒకవైపు, రెండో వైపు వచ్చేసి ఇదిగోండి క్రీమ్ అండ్ బ్రౌన్ 2 సమంగా ఉన్న డిజైన్ అనమాట. కొంచెం జిగ్జాగ్ డిజైన్ లాగా అట్లా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇవి కూడా 2 పీసెస్ ఉన్నాయండి. ఇదిగోండి, ప్రతి కంఫర్టర్ 2 పీసెస్ ఉంటాయి. మీకు ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. క్రీమ్ అండ్ ఆనియన్ కలర్ అండి. ఆనియన్ కలర్లో కూడా కొంచెం బ్రౌన్ షేడ్ లానే అనిపిస్తుంది. ఇది కూడా ఒకవైపు ఈ డిజైన్ వచ్చిందండి, రెండో వైపు ఈ డిజైన్. ఇదిగోండి, చూసారా, ప్లెజెంట్గా ఉన్నాయండి. కొంచెం బ్రైట్గా అట్లా కాకుండా ప్లెజెంట్గా, లేదంటే కొంచెం మాపు కాగేలాగా అట్లా కావాలంటే ఈరోజు కంఫర్టర్స్ చాలా బాగా నచ్చుతాయి. ఇదిగోండి సెకండ్ పీస్. ప్రతి డిజైన్లోనూ 2 పీసులు ఉన్నాయి. మీకు ఒకటి కావాలంటే ఒకటి తీసుకోవచ్చు, 2 కావాలంటే 2 తీసుకోవచ్చు. షిప్పింగ్ అయితే ఫ్రీ అండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. మన బెడ్షీట్ల పైన, కంఫర్టర్స్ పైన కూడా ఎంత వెయిట్ అయినా ఉండనివ్వండి, ఎన్నైనా తీసుకొనివ్వండి, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తూనే ఉన్నాం. ఇదిగోండి, వెడల్పు పొడవు 2 కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ టవల్స్. అంటే బాగా హైట్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు యూజ్ చేసుకున్నా కూడా చక్కగా సరిపోతాయి. ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ టవల్స్ అండి. ఇవి ఏంటంటే మీకు ఫస్ట్ తడి పీల్చాలి అంటే ఇలా కొత్తది వాడేసుకుంటే తడి పీల్చదు. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఒక 1 hour వాటర్లో నానబెట్టేసి, ఇంకా వీలైతే మీరు ఎక్కువసేపు అయినా కూడా వాటర్లో నానబెట్టేసి 2-3 సార్లు అదే వాటర్లో జాడించేసిన తర్వాత మీరు గట్టిగా పిండి ఆరబెట్టుకోండి. దీనికి ఉన్న కొంచెం లైట్ స్టార్చ్ అది ఉంటుంది కూడా, అది కూడా పోతుంది. మీకు ఇంకా ఫస్ట్ యూజ్ నుంచే చక్కగా తడి పీలుస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి ప్లెయిన్ వైట్ అండి. అలాగే టవల్స్లో సెలెక్ట్ చేసుకోవటం కోసం ఫొటోస్ పెట్టడం అనేది ఉండదండి. ఇవి చాలా ఉంటాయి కాబట్టి మేము అన్ని ఫొటోస్ తీయాలంటే కష్టం కదా. మీరు బుక్ చేసుకునేటప్పుడు చెప్పవలసింది ఏంటంటే ప్లెయిన్ వైట్ ఇన్ని కావాలి, వైట్ మీద చెక్స్ ఇన్ని కావాలి,
అలాగే కలర్ చెక్స్ ఇన్ని కావాలి. మీరు ఏది కొనాలనుకుంటే అది క్వాంటిటీ చెప్పి మీ లొకేషన్ చెప్తే షిప్పింగ్ ఛార్జ్ ఎంత అనేది చెప్తామండి. టవల్స్కి మనకి చీరలకి ఫ్రీ షిప్పింగ్, కానీ టవల్స్కి మాత్రం షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, నేనైతే ఏం చేశానంటే వాషింగ్ మెషిన్లో వేసేసాను. ఫస్ట్ 15 minutes ఉంటుంది మా మెషిన్లో, అందులో వేసేసాను. అసలు చక్కగా వచ్చేసాయి. తర్వాత వాడుకుంటుంటే చాలా బాగుంటున్నాయి. ముఖ్యంగా ట్రావెల్లోనండి ఇవి తీసుకెళ్తే లైట్ వెయిట్. మనం ఊరు వెళ్తున్నామంటే మన బట్టల బరువే చాలా ఉంటుంది. దానికి తోడు టర్కీ టవల్స్ లాంటివి అంటే ఇంకా కష్టం. ఈ టవల్స్ కనుక మీరు ట్రావెల్లో యూజ్ చేసుకుంటే అసలు బరువు అనేది అనిపించదు, చాలా బాగుంటాయి. ఇదిగోండి, వైట్ చెక్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నేను చానాళ్ళ నుంచి వాడుతున్నాను. అసలు ఇప్పుడు వైట్ వాడినా కూడా ఈ కలర్స్ పోవటం కానీ ఏమీ లేదండి, చక్కగా ఉన్నాయి. మనం మెషిన్ వాష్ కూడా హాయిగా యూజ్ చేసేసుకోవచ్చు. కంపల్సరీ చేత్తో ఉతకాలని ఏం లేదు. మార్కెట్లో ఇంకా ఎక్కువ రేటే ఉన్నాయండి. మనం 200+ షిప్పింగ్ పెట్టాము. చూడండి వెడల్పు అసలు ఎంత ఉందో చూడండి. వెడల్పు పొడుగు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇదిగోండి, జైంట్ సైజ్ లాగా అనిపిస్తాయండి చూడగానే టవల్స్. ఒక్కొక్క టవల్ 200 అండి. వైట్ అయినా, వైట్ మీద గడైనా, అలాగే కలర్స్ గళ్ళు ఉన్నవైనా ఏవైనా సరే ఈచ్ టవల్ 200 పడుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీ లొకేషన్ బట్టి పడతాయండి. యూజువల్గా తెలంగాణ, ఆంధ్ర అయితే, ఈ తెలుగు స్టేట్స్లో అయితే మాత్రం 5 టవల్స్కి 100 రూపాయలు. మీరు 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 5 తీసుకున్నా 100 రూపాయలు. అలాగే 6 నుంచి 10 టవల్స్ వరకు తీసుకుంటే కనుక 200. అలా అంటే చాలామంది 10 తీసుకుంటున్నారు కాబట్టి మేము అంతవరకే 200 వరకు చెప్తున్నా. ఇంతవరకు అయితే ఎవరు ఇంకా అంతకు మించి తీసుకోలేదు. టవల్స్ అంతే కదండి, ఒకసారి కొనుక్కుంటే చానాళ్ళు వస్తాయి కదా, అది విషయం. ఇంకా క్లియర్గా చెప్పేసాను అనుకుంటున్నాను. బార్గెయిన్ మాత్రం ఉండదండి, ఫిక్స్డ్ ప్రైసు. చూసారు కదండి, మనందరికీ మోస్ట్ ఫేవరెట్ అయిపోయిన బ్యూటిఫుల్ కంఫర్టర్స్. ఇవాళ కూడా చాలా మంచి డిజైన్లు చూపించాను. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.